తగాదాల్లో తల్లిని హత్య చేసిన కుమారుడిని అరెస్ట్ చేసిన ఎలకతుర్తి పోలీసులు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని వీరనారాయణపూర్లో ఈ నెల 7వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో మృతురాలి చిన్న కొడుకు విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయి చేద్రం అజయ్ని సోమవారం రోజున కోతుల నడుమ గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకుని విచారించగా ముద్దాయి తన తల్లిని గొడ్డలితో నరికి చంపిన నేరం ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తిని ఎలకతుర్తి సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మండలంలోని ప్రజలు ఎవరైనా సమస్యలు ఉంటే కోర్టు ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ పరిష్కరించుకోవాలని సిఐ పులి రమేష్ అన్నారు. సిఐ పులి రమేష్ మాట్లాడుతూ క్షణికావేశంలో ఇలాంటి సున్నిత సమస్యలతో క్రిమినల్స్ గా మారొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కె మల్లేశం, కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి, కానిస్టేబుల్ నిరంజన్, కానిస్టేబుల్ బక్కన్న, కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుల్ రాజయ్య, హోంగార్డ్ దశగిరి, వీరస్వామి పాల్గొన్నారు. తన సొంత తల్లి అయినటువంటి రేవతిని ఇంట్లో జరిగిన భూ తగాదాల వల్ల గొడవల ద్వారా క్షణికావశంలో గొడ్డలితో నరికి హత్య చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అతను పరారులో ఉన్నాడు. ఈరోజు ఎలకతుర్తి ఎస్ఐ గారు మరియు మేము మా స్టాఫ్ అంతా కూడా కోతుల నడుమ బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా సదరు నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది. అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మృతురాలైనటువంటి చేద్రం రేవతి చిన్న కొడుకు చేద్రం విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నాము. ఎవరైనా సరే ఇటువంటి భూతగాదాలైనటువంటి ఏ గొడవలైనా సరే ఊళ్ళో గ్రామ పెద్ద మనుషుల ద్వారా కానీ లేదంటే కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకోవాలి. కానీ ఇలాంటి క్షణికావేశకు లోబడి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి పోలీస్ శాఖ వారి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.